సో ఇదంతా ఒక ఎత్తు అయితే కటౌట్లలో బాయ్ బాయ్ దొర సాలు దొర అని ఒక మాట అంటే బాయ్ బాయ్ మోడీ అనే కటౌట్లు బాగా ప్రత్యక్షంగా వెలుస్తున్నాయి. మరి ఏమనుకోవాలి అంటే అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ జీవితమే అబద్ధాల జీవితం. ఆయన యొక్క వ్యవహార శైలే ప్రతిరోజు అబద్ధాల మాటలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం ఒక దళితుడిని టీఆర్ఎస్ అధికారులకు వస్తే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, అది మోసం చేశాడు. తర్వాత ప్రతి దళితుడికి భూమి లేని పేద దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తాడు, అది ఇవ్వలేకపోయాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది ఇవ్వలేకపోయాడు. తీరా 57 ఏళ్ళు నిండినటువంటి అందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాడు. కొత్త రేషన్ కార్డు లేవు, ఎక్కడ శాంతి భద్రత క్షీణించిపోయినాయి, ఎక్కడ చూసిన రోజుకు అత్యాచారాలు, అది కూడా ఘోరాతి ఘోర శుభం ఎరిగినటువంటి 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు బాలికల మీద అత్యాచారాలు చేయడం అంటే ఈ సమాజం నిజంగా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ మధ్యలో ఒక మైనర్ బాలికను పబ్బుకు తీసుకెళ్లి అన్యాయంగా మొత్తం మజ్లిస్ పార్టీ యొక్క శాసనసభ్యుడి కుమారుడు కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి యొక్క మనవడు కావచ్చు, అయితే ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ యొక్క కొడుకు కావచ్చు, ఈ విధంగా ఎంఐఎం పార్టీ అగ్రనాయకుల యొక్క కుటుంబాలు వారసులు యొక్క వ్యభిచారం కేసులు యొక్క అత్యాచారం కేసులో ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? చివరికి భారతీయ జనతా పార్టీ యొక్క పోరాట పటిమ కోసం పోరాటం ద్వారానే ఈ దిగొచ్చిన ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కేసులు పెట్టింది, అని జైల్లో పడుతున్నారు.